ఓకే. సో ఇంకొక డౌట్, ఇప్పుడు మీరు ఇంత చదువుతున్నారు కదా, అసలు వీళ్ళు మీకు ఏమేమి టీచ్ చేస్తున్నారు ఇక్కడ? ఎంపీసీ, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. అయితే నాకు ఒక్క క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసెస్ జరగడం ఇల్లీగల్, ఈ విషయం మీకు తెలుసా తెలియదా? మరి మీరు ఎందుకు వస్తున్నారు? పేరెంట్స్ డబ్బులు కట్టేసారు కాబట్టి రాక తప్పట్లేదు, అంతేనా? సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ కాలేజ్ అనేది నడవద్దు, ఇది ఇల్లీగల్. మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. మీకు అటెండెన్స్ తీసుకుంటున్నారా? ఎప్పటి నుండి తీసుకుంటున్నారు? 4th నుండి. ఒకవేళ రాకపోతే ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నారు. సో ఇది రూల్ అన్నమాట, క్లియర్ రూల్. మీ ప్రిన్సిపల్ కూడా రానికే ముందుకు భయపడుతున్నారు. ఇది రూల్. ఏంది అంటే మీరు క్లాసెస్ అఫీషియల్లీ 1st నుండి తీసుకోవాలి, June 1st నుండి తీసుకోవాలని చెప్పేసి రూల్ ఉంది. అప్పటి వరకు ఎవడైనా క్లాసెస్ తీసుకుంటే అది ఇల్లీగల్ కిందికి వస్తుంది. మీరు పంపించిన చాలా వీడియోస్ మా దగ్గరకు వచ్చినాయి, చాలా ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. మీకు ఒకవేళ ఎంపీసీ ఇష్టం లేదు, బైపీసీ వెళ్ళాలనుకున్నా, సిఈసీకి వెళ్ళాలనుకున్నా, ప్రతి ఒక్కరికి టైం ఉండాలని ఇంటర్మీడియట్ వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసిర్రు. సో యూ ఆర్ ఫ్రీ టు గో టు యువర్ హోమ్స్. నోబడీ కెన్ స్టాప్ యూ, నోబడీ హ్యాస్ ద రైట్ టు స్టాప్ యూ. ప్లీజ్. మీరు పేరెంట్ అండి? ఏంటండి? ప్రిన్సిపల్ ఎవరు? You don't have any right to stop them. Let them leave. మీరు ఎవరండి? ప్రిన్సిపల్ గారు, క్లాసెస్ తీసుకోవడానికి మీకు రైట్ ఎవరు ఇచ్చారండి? చెప్పండి. పంపించడం కాదు, చెప్పండి. క్లాసెస్ తీసుకోవడానికి మీకు రైట్ ఎవరు ఇచ్చారు? నేను ఎవరో తర్వాత కానీ మీకు రైట్ ఎవరు ఇచ్చారు? నేను క్రాంతి కుమార్ బందేలా, వీఆర్ ఫ్రమ్ యువజన పార్టీ. ఆఫీస్కి వచ్చే బ్యాచ్ కాదు మరి, ఆఫీస్కి వచ్చే బ్యాచ్ కాదు. మీరు చూస్తారు పర్వాలేదు, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ కాదు, ఇప్పుడే పంపించండి. దిస్ ఇస్ ద డే స్కాలర్ క్యాంపస్. ఏం లేదు, అందరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, నడవండి. లేదు అట్లాంటిది ఏం లేదు, మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఎవ్రీవన్ లీవ్, ప్లీజ్ లీవ్. మీకు అసలు ఎవడు అసలు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది? ఎవడు అసలు ఇంటిమేట్ ఓన్ చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేసిండు? మంచిగానే మాట్లాడతారు. మీకు రూల్స్ తెలుసా? ఏం తెలుసు చెప్పు. చూడు మీరు రూమ్ లోకి వచ్చి మాట్లాడు, ఇవన్నీ నా దగ్గర నడవు. ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ కాలేజ్ నడిపేయడం ఇల్లీగల్. కంప్లైంట్లన్నీ ఇచ్చినాం, ఎవిడెన్స్ గురించి వచ్చినాం, మీరు బుక్ అయ్యారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. పిల్లల్ని పంపించండి. ఏంది బెదిరించి కూర్చుండబెడతారు పిల్లల్ని? బెదిరించట్లేదు, వాళ్ళంతా వెహికల్స్ లో వచ్చారు. మీ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి పంపిస్తాం. పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి కాదు, పేరెంట్స్ ని బెదిరిస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది. పేరెంట్ కంప్లైంట్ చేస్తే అదే మా దగ్గర అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఈ క్యాంపస్ కి వచ్చే ముందు మేము అన్ని ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుని వచ్చినాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ కావాలి? ఓకే, ఒక విషయం నాకు చెప్పండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ కావాలి? ఎప్పుడు స్టార్ట్ కావాలి చెప్పండి. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ కావాలి చెప్పండి. కరెక్ట్ కాదు, డేట్ చెప్పండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేరెంట్స్ కంప్లైంట్ చేసిర్రు, స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేసిర్రు. స్టూడెంట్స్ కోసం వచ్చినాం మేము. స్టూడెంట్ కంప్లైంట్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది. పర్మిషన్ మీకు నడిపేయనీకే లేదు. మీరు అసలు క్లాసెస్ ఎందుకు పెట్టారు? అదే మీ ఇష్టం. ఒక నిమిషం, మీ ఇష్టం ఏమో పెట్టుకుంటారు. మీ ఇష్టం ఎందుకు అన్నారు? నేను క్రాంతి కుమార్ బందేలా, నా పేరు అడ్వకేట్. నేను ఒక అడ్వకేట్ ని. నేను లోపలికి వచ్చే బ్యాచ్ కాదు నాది. ఓకే, క్లాసెస్ నడిపిస్తారు. మీరు క్లాసెస్ నడిపిస్తావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు క్లాసెస్ పెట్టుకుంటా అంటున్నావు, అంతేనా? అది చెప్పండి. వాళ్ళు ఎట్లా పోతారు చెప్పండి? వాళ్ళు వ్యాన్లలో పేరెంట్స్ వచ్చి దించిపోయారు. వాళ్ళు వెళ్ళాల్సిందే. మీ అమ్మాయి ఇట్లే పంపిస్తే ఊరుకుంటారా మీరు? అసలు క్లాస్ ఎందుకు పెట్టారు అది చెప్పండి.
సరే పంపించకండి. మీరు క్లాసెస్ ఎందుకు పెట్టి చెప్పండి. మీరు క్లాసెస్ ఎందుకు పెట్టి చెప్పండి. మీరు క్లాసెస్ ఎందుకు పెట్టిరా చెప్పండి. వినండి. మీరు క్లాసెస్ ఎందుకు పెట్టి చెప్పండి. మీరు క్లాసెస్ ఎందుకు పెట్టారు చెప్పండి. పిల్లల్ని పంపించకండి. పిల్లల్ని పంపించకండి. మీరు క్లాసెస్ ఎట్లా పెట్టారు. టైం కావాలి అంటున్నా నేను. దేనికి? ఇప్పుడు పిల్లల్ని అంటే వాడు ఎడిపోతాడు. సరే మరి క్లాసెస్ ఎందుకు పెట్టారు. ఎందుకు పెట్టిర్రు. ఎందుకు రూల్స్ లేవా మీకు. లేవా రూల్స్ ఫాలో కారా. రూల్స్ ఏందో తెలియదా మీకు. ఏంది మీరు ప్రిన్సిపల్ కదా మీరు ఫాలో కారు. అసలు గారు వినండి. ఒక నిమిషం వినండి. అంతేనా పక్కానా. వెయిట్ వెయిట్ టెల్ మీ ఐ వాంట్ టు హియర్. నో 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 పంపించడం ఏంది. కాలేజ్ పెట్టడమే ఇల్లీగల్ అయినప్పుడు పంపించడం ఏంటండి. అది కాదు. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. అడ్వాన్స్ ఎగ్జామ్ ఉందా రేపు. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉందా ఇప్పుడు. అది కాదండి మీకు. అది రేపు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది తెలుసా మీకు. అది ఎవరికి ఫైనల్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అయితే ఓకే పిల్లలకు మేము కౌన్సిలింగ్ చేసుకోవాలా, మాట్లాడాలి. ఇవాళ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ డే. మేము మాట్లాడుకోవద్దా. ఒక్క మాట చెప్తున్నా. స్టేట్ లా అన్ని నారాయణలు పలిగిపోతాయి. జేఈ ఎగ్జామ్స్ అడ్వాన్స్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినోడు రాస్తాడు. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్ రాడు. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్ రాయడు. వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్. వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్. వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్. అది వినండి. వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ చేసిర్రు. స్టూడెంట్స్ లెటర్ కాదు గిటర్ కాదు. ఇదే తీరుగా మీరు స్టూడెంట్స్ తో కూడా మాట్లాడతారా. ఇదే రౌడీజం మీరు స్టూడెంట్స్ మేము కూడా చేస్తారా. ఇదే రౌడీజం మీరు. మీ పేరు మీ పేరు మీ పేరు నా పేరేంటి. నా పేరెందుకు మీకు. నేను ఇక్కడ పేరు చెప్పనీకే భయపడుతున్నావు. ఎందుకు మాట్లాడుతావు. పేరు చెప్పనీకే భయపడుతున్నావు. మీరే చెప్పట్లేదు. ఒక మాట నీకు తెలుసో తెలియదు. నీకు తెలుసో తెలియదు. ఈడ లీగల్ గా నేను అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాను. మీరు నన్ను ఎన్నిసార్లు ముట్టుకురు అందులో రికార్డ్ అయ్యింది. ఇంకొకటి ఇదే రౌడీజం మీరు పేరెంట్స్ మీద కూడా చేస్తారు, పిల్లల మీద కూడా చేస్తారు. ఇదే రౌడీజం మీరు పేరెంట్స్ మీద చేస్తారు, పిల్లల మీద చేస్తారు. అది ఎవరైనా ఆయన పేరెంట్ అని కంప్లైంట్ చేసి అవునా తీసుకొని లెటర్ తీసుకొని వస్తారు. ఆయన ఇదేందో తెలుసా. తీసుకొని రాపండి. ఇదేందో తెలుసా. ఇదేందో తెలుసా. క్లాస్ ఆపరు. ఇదేందో తెలుసా. పోనీ ఇదేందో తెలుసా. 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 బయట చూస్తున్నా ఇదేంది భయ్యా. ఇదేంది. నేనేమంటున్నా అంటే హలో బాస్ నువ్వు చేసే రౌడీజం ఉంటే చెయ్యి. కొడతావా కొట్టు, నరుకుతావా నరుకు, కానీ వీళ్ళ కోసం మాత్రం మేము ఫైట్ చేస్తాం. మీరు సరే క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నారు. క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నారు. అవసరం అంటే జూన్ 1 నుండి తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి. చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు మీరన్న ప్రకారము ఓకే మార్చి 31 క్లోజ్ చేస్తారు సార్. రైట్. మరి గురుకులాస్ సోషల్ వెల్ఫేర్ ఎవ్రీథింగ్ మే 15 దాకా ఎందుకు జరిగినాయి సార్. దానికి ఆన్సర్ చెప్పండి. మీరు ఎందుకు పెట్టారు. గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది. ఎందుకు పెట్టింది. గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. మార్చి 31 నుండి మే 31 వరకు ఎలాంటి క్లాసెస్ జరగొద్దు కదా. ఫస్ట్ అదే ఇగో మీ మీదకి రాగానే చైతన్య గురించి మాట్లాడతారు. మీ దగ్గర రాగానే గురుకులాల గురించి మాట్లాడతారు. అవన్నీ గురించి ఒక్క నిమిషం నేను చెప్పేది క్లియర్ వినండి. ఇప్పుడు ఇక్కడ క్లాసెస్ జరగొద్దు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఇక్కడ క్లాసెస్ జరగదు. మీరు అందరు ఇంటికి వెళ్ళిపోండి. అవును వాళ్ళ రక్తపు కూడు తింటున్నారు మీరు. ఒక్కొక్క దగ్గర నుండి లక్షలు గుంజుతున్నారు. లక్షలు గుంజుతున్నారు. అదే కరెక్ట్ కాదా. కరెక్ట్ కాకపోతే ఇది నారాయణ క్యాంపస్. పేరెంట్స్ మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. అదే మీ ధైర్యం కదా. నా దగ్గర 10 మంది పేరెంట్స్ ఉన్నాయి. అవన్నీ కాదు మీరు చేసేది ఇల్లీగల్. ఇప్పుడు వాళ్ళని పంపిస్తారా లేదా. ఎవ్వరు ఒకవేళ దరిద్రం కొద్దీ నారాయణ మినిస్టర్ అయిందంటే తెలంగాణ ఆంధ్ర పిల్లల పరిస్థితి
మొత్తం అడకదినుడు అవుతుంది. ఇది వీళ్ళ యాటిట్యూడ్. మేము పిల్లల గురించి ఆలోచిస్తున్నాము, మీరు పిల్లల్ని పాడు చేయడానికే తప్ప. మేము లెక్చరర్ నేను, వాడికి అవసరం, వాడికి అవసరం అన్న విషయం నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? వాడికి డిసైడ్ చేసుకోనికి టైం ఉండాలి కదా, వాడికి డిసైడ్ చేసుకోనికి టైం ఉండాలి కదా. మార్చి 30th కి ఎగ్జామ్స్ అయిపోతే April 4th నుండి క్లాసెస్ ఎట్లా తీసుకుంటారు మీరు? క్లాసెస్ వేస్ట్. అదే మీలాంటి లెక్చర్లు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. మీలాంటి లెక్చర్లు ఉన్నారు కాబట్టి పాయింట్ మాట్లాడుతుంటే భయపడి పారిపోతున్నారు మీరు. ఎవరేం పోవట్లేదు భయ్యా, మీరు ప్లీజ్ పాండి, మీరు పోలీసుల్ని పిలవండి. పోలీసుల్ని పిలువు, నువ్వు బయట పోలీసుల్ని పిలువు. క్లాసులు పక్కా. హలో 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 మంచితనం చెప్తున్నావు. మీరు ఇక్కడ రౌడీజం పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోవాలి. పక్కానా? అదే మాటనా? 100% పంపించవు కదా? రైట్. अच्छा भाई రండి. లేకపోతే జరగంటుంటే క్లాసులు నడుస్తున్నాయి. కంప్లైంట్ ఐడెంటిటీ చూపించుకోండి. మీరు బోర్డు నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది యువజన పార్టీ. కంప్లైంట్ చేసి వచ్చిన జరగండి, క్లాసులు జరుగుతున్నాయి. జరగండి. నీ రౌడీయిజం చాలా ఎక్కువ ఉంది. నేను సపోర్ట్ చేయ. మీరు చేస్తుంది తప్పైనప్పుడు నేను చెయ్య. మీరేం చేస్తారు సపోర్ట్? పిల్లల్ని పంపానంత ఓపెన్ గా చెప్పినావు. నేను నా పేరు క్రాంతి కుమార్ బందేలా. ఇక్కడనే కూర్చుంటా. వాళ్ళని పంపించిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళని పంపించిన తర్వాత మాట్లాడదాం. పంపియవా? 100%. చలో మరి అప్పటికే చూద్దాం. అది అమ్మా. ఇది రూల్స్. ఇది ప్రధాన సమస్య. మీ బలుపు ఏందో దిగుతుందిలేండి, టెన్షన్ పడకండి. అది కూడా అమ్మా ఎట్లా లేపుతారో చూద్దాం. పట్టుకో. ఇది పట్టుకో. ఏమవుతుందో కాదో చేసి చూపిస్తాం. ఒక్కొక్కడికి 25 ఏళ్ళ నుండి నా జీవితం కూడా నాశనం చేసింది మీ కాలేజ్. వాడి పని పట్టండి, మేము ఊకోం. పోలీసులను పిలవండి, మర్యాదగా చూసుకుందాం. పిలువు. ఇదే పద్ధతి పేరెంట్స్ దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది. చలో కానివ్వండి. వన్కి లాకేస్తారా? వేయండి.
మీరు బయట కలిసి చాలా గౌరవంగా మాట్లాడారు, మీకు తెలుసు. నేను సర్వీస్ చేశాను. నువ్వు నూకినావు ఆయన చెప్పిందేంటప్పా? అదే సార్ అందరు మీడియానే లైవ్ నడుస్తుంది. ఇది వీళ్ళమంటే పోలీసుడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు క్లియర్గా రూల్స్ పెట్టారు. 31 మార్చి నుండి 31 అకాడమిక్ పేపర్స్, ఇది క్లియర్గా ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూల్స్. ఇలా క్లియర్గా రాసి ఉన్నాయి. 31 మార్చి నుండి 31 మే వరకు క్లాసెస్ జరగొద్దు అని. నేను కంటిన్యూ చేస్తాను అందులోనే ఇద్దరు తీసేసుకున్నాను. ఓకే, మార్చ్ 31 మే 31. ఇదిగో ఇది మీరు చూడండి నా, ఇదిగో అది ప్రెస్ రిలీజ్. సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్. అందులో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏంది అని అంటే 30th 3 ఈజ్ ద లాస్ట్ వర్కింగ్ డే, 31st 3 to 31st మే ఈజ్ ద వెకేషన్ టైం అని క్లియర్గా చెప్పారు. వీళ్ళు క్లాసులు తీసుకుంటారు. వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు పిల్లలు వేరే కాలేజ్కి మారే పరిస్థితి లేదు. చూసారు కదా మీరు రౌడీజం, ఇదే రౌడీజం పేరెంట్స్ మీద కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీతో ₹1,00,000 1,60,000 ప్రతి ఇయర్ ఫీజు గుంచుతున్నారు. అంతగానో ఫీజు ఎందుకు తీసుకుంటారో కూడా మాకు అర్థమవుతలేదు. స్టూడెంట్సే చెప్పారు కదా, ఒక ఫస్ట్ టైం ₹1,00,000 కట్టించేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే వాడు కాలేజ్ మారలేడు. నవీన్ ఓకే ఓకే నమస్తే. సో ప్రజలారా దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజల బతుకులు మొత్తం ఆగమైనాయి. సో మనం ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా మనం షేర్ చేయకపోతే మన పిల్లల బతుకులు మన పిల్లల జీవితాలు కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుంది. గత వారం రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించిన ఆగడాలపైన సీనియర్ అడ్వకేట్ క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నారో సో విద్యార్థుల పక్షాన ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే ఇచ్చినారు. సో మార్చి 30కి లాస్ట్ వర్కింగ్ డే. సో మళ్ళీ 31st 5th month 24లో ఈ కాలేజ్ ఓపెన్ కావాలి. సో కాలేజ్ పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా సో పేరెంట్స్ మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ కాలేజీలలో విపరీతంగా డబ్బులు వసూలు చేసి కాలేజ్ ఓపెన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ప్రజెంట్ మనం కొత్తపేట ప్రాంతంలో ఉన్న ఇది శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో ఉన్నాము. సో ఇక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడున్న ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు, స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చినారా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినా అదేమన్నా డేటా ఉంటే ఇవ్వండి అని చెప్తారు. సో తెలంగాణ గవర్నమెంట్ చుట్టూ గత కొన్ని రోజులుగా ఇదే అడ్వకేట్ క్రాంతి కుమార్ గారు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేమేమంటా ఉన్నాం, రాజకీయ నాయకుల పిల్లలు లేకపోతే నారాయణ శ్రీ చైతన్య ఏ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో మీ పిల్లలు కూడా హాలిడేస్ టైంలో కాలేజీలోనే చదువుకుంటారా లేకపోతే విహారయాత్రలు లేకపోతే మీ ఫ్యామిలీ టూర్లు అలాంటి ఎంజాయ్ ఏమైనా చేస్తూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించాలి. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన జీవితాలు ఆగమైనాయి. ఈ కార్పొరేట్ కాలేజీలో కనుక మన పిల్లల్ని పంపిస్తే మన రక్తాన్ని తాగి మన డబ్బులు వసూలు చేసి
మన పిల్లల జీవితాలు ఆగం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచించాలి. ఈ కార్పొరేట్ కాలేజీలు మూతపడే వరకు మన పిల్లలకి విముక్తి వచ్చే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారు, ఎందుకు విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు, ఒకసారి అడ్వకేట్ క్రాంతి కుమార్ అన్నతో మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా కాలోజీ టీవీ తరఫున విద్యార్థుల పక్షాన మీరు పోరాటం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది, మార్పు కోసం మనందరం భాగస్వాములు అయితే మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్న కొద్దీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధ అనిపిస్తుంది. సిగ్గేందంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేదు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతిలో ఉంది. మరి ఆయన ఏ పీక్ పడేసుకున్నా ఇంకా అర్థం కావట్లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మార్పులో భాగస్వాములైన అందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఏం జరిగిందన్న, ఎందుకు మీరు ఈ స్టాండ్ తీసుకున్నారు? నా యాక్చువల్లీ ఏమైందంటే మేము ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినాం హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి. అందులో మా నంబర్ అనేది బాగా సర్క్యులేట్ అయ్యేసరికి పిల్లలు కొంతమంది ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు, సార్ అసలు అయితలేదు మాకు, April 4th నుండి క్లాసెస్ స్టార్ట్ చేసారు, March 30కి మా 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, అసలు మాకు ఎంపీసీయా బైపీసీయా సిఈసీయా హెచ్ఈసీయా నేను డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా నేను నాకు క్లారిటీ రాకముందే వీళ్ళు డిసెంబర్ అంటే ఆ ఎగ్జామ్స్ కాకముందు డిసెంబర్ దసరా వెకేషన్స్ ఆ టైం ఉంటుంది కదా, అప్పటి నుండి అడ్మిషన్ స్టార్ట్ చేసారు. మాకు అసలు టైం ఇస్తలేరు, బలవంతంగా ఫీజులు కట్టించేసుకొని కాలేజీలు నడిపిస్తున్నారు. ఇది యాక్చువల్ క్యాంపస్ కాదో కూడా మనకు తెలియదు. ఇక్కడ నుండి ఇంకో క్యాంపస్, ఈ రోజు మనం వచ్చినాం కదా, రేపు ఇక్కడ బంద్ అవుతుంది, ఇంకో ప్లేస్లో రన్ అవుతుంటుంది. ఇట్లా వాళ్ళకి ఏ వెసులుబాటు లేనప్పుడు ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నారు. అయితే పిల్లల మీద ఈ మెంటల్ ప్రెషర్, ఐఐటి ప్రెషర్ బాగా పెరుగుతుంది కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్లియర్గా ఏం చేసిందంటే March 31st నుండి May 31st వరకు హాలిడేస్ అండ్ అకాడమిక్ క్యాలెండర్లో కూడా ఒకటి రిలీజ్ చేస్తారు. అందులో క్లియర్గా ఉంది May 9th నుండి ఏ కాలేజ్ అయినా సరే అడ్మిషన్స్ ఓపెన్ చేయాలని ఉంది. వీళ్ళేమో లాస్ట్ డిసెంబర్ నుండే చేస్తున్నారు. అయితే ఇట్లా అవుతుందని చెప్పేసి April 3వ తారీఖు 2024 రోజున శృతి ఓజా గారు ఇంకొక ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. సర్కులర్ ఏంది అని అంటే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ అడ్మిషన్స్ చేయొద్దు అని చెప్పేసి. ఇన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాక కూడా వాళ్ళ బల్పు చూసారు కదా, నూకి బయటకు పడేస్తున్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ మీదనే ఒక పార్టీకి అధ్యక్షుడైన నన్ను, ఒక మీడియా ఛానల్ అయిన మిమ్మల్ని ఇట్లా నూకేస్తే పేరెంట్స్ ఏమైనా మాట్లాడగలుగుతారా వ్యవస్థలో? పిల్లలు ఒకప్పుడు పిల్లలు ఎట్లుండేనంటే ఆ మాట్లాడినోని దౌడ మీద కొట్టి నా దగ్గర వచ్చి కూర్చుంటే అన్న పోలీస్ కేసు అయిందంటే పోయి కోట్లలో కొట్లాడుతుండే. ఈ రోజు ఎట్లా చేస్తారు చూసారు కదా. నాకు తెలిసి అతను అయితే ఫ్యాకల్టీ కాదు, ఎవరు కాదు, ఇట్లా కాలేజెస్ ని బంద్ చేపిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు స్పెషల్ గా మన పిల్లల రక్తాన్ని పీల్చుకొని పెట్టుకున్న రౌడీలు గూండాలు వాళ్ళు. సో ఈ పరిస్థితి మారనీకనే మేము ఈ రోజు ఇక కంకణం కట్టుకున్నాం. ఫస్ట్ ఏమో పోయినాము బంద్ చేయండి అని చెప్పినాం, సెకండ్ 72 hours అల్టిమేటం ఇచ్చినాం, బంద్ చేయలే. 72 hours తర్వాత పోతే రౌడీజం స్టార్ట్ చేసిర్రు. ఇదిగో తారాస్థాయికి చేరుకుంది. వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, నేను కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు ఎవరైనా పేరెంట్స్ కంప్లైంట్ చేసి స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఎవిడెన్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? క్లియర్గా ఉన్నాయి, కానీ మేము ఆ ఎవిడెన్స్ ని గవర్నమెంట్ చూపిస్తాం, లా ఏజెన్సీకి చూపిస్తాం. వాడు వాని మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వానికి ఎందుకు చూపించాలి? స్టూడెంట్స్ మాకు ఇక్కడ క్లాసెస్ ఇట్లా జరుగుతున్నాయని లొకేషన్ తో సహా మొత్తం పెట్టిన ఎవిడెన్స్ మా దగ్గర క్లియర్గా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది అక్కడ పేరెంట్స్కి చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేస్తలేరు. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ 10,000 20,000 పోతే పోని అనుకుంటారు, ₹1,00,000 ముందే గుంజుకుంటున్నారు. గుంజుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆప్షన్ ఏముంటుంది? ఇక పేరెంట్స్ దగ్గర పోనీకి ఆప్షన్ కూడా లేదు. ఇవి ఇంట్లోనే సాగు బిడ్డ అని పేరెంట్స్ వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మొత్తము ఏడాది అంతా ఒక 5 లక్షలు 6 లక్షలు సంపాదించుకునే పేరెంట్స్ కూడా వాళ్ళ మొత్తం మేజర్ పోర్షన్ ఒక 2 లక్షలు పిల్లల మీద ఖర్చు పెడుతున్నారంటే అప్పుల పాలు అవుతున్నారంటే ఆలోచించండి. విద్యార్థి రీజన్ ఏంది? పిల్లలకు గ్యాప్ ఇవ్వకుండా, ఒకవేళ గ్యాప్ ఇస్తే ఇంకో కాలేజ్ లో అడ్మిట్ అయ్యే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గ్యాప్ ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ వీళ్ళు వస్తారు, వచ్చి అడుక్క తినేటోళ్ళన్నా అంతకంటే ఇంకా ఎట్లా అంటే వినయంగా ప్లీజ్ సార్ మా కాలేజీలో వేయండి, ఇది ఉంటుంది అది ఉంటుంది అని చూపిస్తారు. వేసిన తర్వాత ఇది రౌడీజం, పైసలు ఇయ్యరు. ఓ పేరెంట్ మన ఫోన్ చేసి 80,000 కట్టిండు, పోతే పోనీ అని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వేరే కాలేజ్లో వేసిండు, మెంటల్ ప్రెషర్ ఉండొద్దు అని చెప్పేసి. సో ఆ పేరెంట్ పైసలు అడిగితే ఎన్ని రోజులు టైం ఇచ్చారు తెలుసా? 3 నెలలు. ఇంకొకరు చెప్పారు 3 నెలలు అంటారు కానీ ఏడాది వరకు ఇంకేం కాలేదని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇది మొత్తం పరిస్థితి. ఈరోజు ఎక్కడా కూడా పిల్లలకు చూస్ చేసుకొని ఆప్షన్స్ లేవు. ఏమైనా కానీ ఇదే ఊబిలో పడాలి సావాలి. మరి ఈ రోజు మేము అన్ని బంద్ చేసుకోమని అంటలేము, గవర్నమెంట్ పెట్టిన కొన్ని రెగ్యులేషన్స్ ని ఫాలో కమ్మంటున్నాము. పిల్లలకు ఆలోచించుకోనికి టైం ఉండాలి. పొద్దున 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు క్లాసెస్ తీసుకుంటే వాడు పడుకునేది ఎప్పుడు, లేచేది ఎప్పుడు, మెంటలీ మైండ్ కూడా బ్రేక్స్ కావాలి. ఈ ఐఐటి అకాడమీల అరాచకాలు గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియర్ రూల్స్ పెట్టింది. 5 గంటల కంటే ఎక్కువ క్లాసెస్ తీసుకోవద్దు ఒక రోజులో అని చెప్పేసి క్లియర్ గా రూల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ బేఖాతరు చేసి రౌడీజం చేస్తారు. ఇట్లా పిల్లల పేరెంట్స్ కూడా ఆలోచించాలి కదా. ఎందుకంటే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నది వాస్తవం, పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పేరెంట్స్ తప్పుండే, ఖచ్చితంగా తప్పుండే పేరెంట్స్. ఎందుకంటే మావాడు ఐఐటీలో కొట్టాలని అది మనం చదువుకున్నప్పుడు ఒక 1990s బాన్ వాళ్ళకు తెలుస్తుంది. అది
ఆ తర్వాత కాలక్రమేణా ఏమైపోయినాయి, మీరు ఆ టైంలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా చిన్న చిన్న కాలేజెస్ చాలా ఉండేటివి. వాటన్నిటినీ నారాయణ చైతన్య చంపేసి ఆ కాలేజీలో మనుగడి లేకుండా చూసి ఈరోజు పేరెంట్స్కి ఆప్షన్ లేకుండా చేసారు. వీళ్ళది మాత్రమే నడవాలి. వాడు ఏం చేస్తాడు, ఒక బిల్డింగ్, ఈ బిల్డింగ్లో అడ్మిషన్ ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాని కెపాసిటీ 1000 ఉందనుకోండి. ఆ 1000 నిండిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బిల్డింగ్, పక్క బిల్డింగ్లో కిరాయికి తీసుకుంటాడు. దాన్ని 2 నెలల్లో రెనోవేట్ చేస్తాడు. వాడు చూపించేది మాత్రం ఇది, చదువు చెప్పేది మాత్రం అది. ఇట్లా చేసి పేరెంట్స్ కూడా ప్రశ్నించేటట్టు లేరు. పేరెంట్స్ బయటకు వస్తున్నారు, నా దగ్గర క్లియర్గా అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అన్ని ఏవేవైతే పేరెంట్స్ దగ్గర నుండి తీసుకున్న తర్వాతనే ఇంత పగడబడి ఇన్ని క్యాంపస్లు ఉన్నాయి. మేము కొన్ని సెలెక్టివ్ క్యాంపస్ మీదకి ఎందుకు వెళ్తున్నాం, మాకు కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు మాకు ఎక్కడెక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మేము ఇక్కడికి వస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఈ సంస్థలకి, కార్పొరేట్ వ్యవస్థలకు సపోర్ట్ చేసిన పరిస్థితి అనిపిస్తూ ఉంది. ఇండైరెక్ట్ గా ఎక్కడ న్యాయం జరిగే అవకాశం అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే కదా ఇగో వాళ్ళు వెళ్ళిపోమన్నారు, పిల్లల్ని వదిలేంత వరకు మేము పోం. ఇదిగో వాళ్ళకి ఈడ కూర్చున్నాను, ఏం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలే, ఉల్టా వాళ్ళే మన మీద చేతులు వేసిర్రు. అది మన వీడియోలలో క్లియర్గా రికార్డ్ అయింది. పైకి వెళ్తుంటే కూడా నూకి బయట పడేసారు. మీరు ఎవరు అంటున్నారు? కాలేజీలకు స్టూడెంట్ యూనియన్లు, అసలు స్టూడెంట్స్ తరఫున మాట్లాడేటోళ్ళు రాకుండా వీళ్ళు చేసే రౌడీజం ఏదైతుందో అది అరాచకం, అమానుషం. దాని మీదనే మా పోరాటం. సో గవర్నమెంట్లో ఇప్పటివరకు ఎవరెవరు కంప్లీట్ ఇచ్చారు? మేము ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి ఓజా గారికి ఇచ్చినాము, 2 సార్లు ఇచ్చినాము. 3వ సారి ఆమెను పోయి పర్సనల్లీ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినాం సిచ్యువేషన్. ఆ తర్వాత మళ్ళీ మన బుర్రా వెంకటేశం గారు అని చెప్పేసి సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వైస్ చైర్మన్, ఆయనకు 2 సార్లు కంప్లైంట్లు ఇచ్చినాము. తర్వాత 3వసారి రేవంత్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు దగ్గర అందరికీ కంప్లైంట్లు ఇచ్చినాము. ఆఖరికి మేము పోయి ప్రతి కాలేజీని కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేసి వాళ్ళను ట్యాగ్ చేసి పెట్టి క్లియర్ ఎవిడెన్స్ కూడా అటాచ్ చేసినాం. ఇప్పుడు కోర్టుకు పోదామంటే పరిస్థితి ఏంటంటే, నేను ఒక అడ్వకేట్ని, కోర్టుకు పోవాలన్న ఆలోచన ముందు వస్తుంది నాకు. కోర్టుకు పోదామంటే కోర్టుకు కూడా హాలిడేస్ ఉన్నాయి, కానీ పిల్లలకు హాలిడేస్ లేని పరిస్థితి. అంత దరిద్రమైన వ్యవస్థలో మనం ఉన్నాం. సో మీరు అడ్వకేట్గా ఉన్నారు, లీగల్గా ఈ కాలేజీల పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం? ఖచ్చితంగా. ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కనుక తీసుకోలేదంటే ఇక దానికి విస్తృత స్థాయిలో చాలా జరిగేటివి జరుగుతాయి. ఇక తర్వాత ఏమన్నా జరిగితే మేము బాధ్యులం కాదు, మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం ఈ మాట. తర్వాత ఏమన్నా జరిగితే మాకు తెలియదు, మమ్మల్ని చంపుతారా చంపేయండి. ఇగో ఈయన చైన్లు కట్టుకొని మరీ కూర్చున్నాము. వీళ్ళని పిల్లల్ని వదిలేస్తా అన్నాడు, ఫస్ట్ వదులుతా అన్నాడు. తర్వాత వాళ్ళు రూమ్లోకి ఎందుకు రమ్మంటారో మీకు తెలుసా? ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్ని పిలుస్తారు, 5వ 10వ పెడతారు. వాడు చూసి కదా వాడు ఎట్లున్నాడు, వాడు బెదిరిస్తాడు, రౌడీజం చేస్తాడు. ఆ తర్వాత ఇక యాజ్ యూజువల్ కంటిన్యూ. ఇంటే ఒక తీరుగా, వినకపోతే రౌడీజం. ఇది పరిస్థితి. సో కట్టడి అయ్యే అవకాశం ఉందా ఈ లాగడాలు ప్రైవేట్ కాలేజ్? ఖచ్చితంగా. మేము ఊకోం కదా. ఈరోజు ప్రతి ఏడాది 4 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ డేటా ప్రకారం ప్రతి ఏడాది 4 లక్షల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు. యావరేజ్గా 2 లక్షలు వేసుకుందాం. 5 సంవత్సరాలు అంటే మీకు దగ్గర ఎంతమంది అవుతారు? 2 లక్షలు 10 లక్షల మంది పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరు వేసుకుందాం, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. యావరేజ్గా దగ్గర 10 లక్షలు ఇంటూ 5 ఏళ్ళు వేసుకోండి. మీరు క్యాల్కులేషన్స్ మీరే చూసుకోండి. ఒక 60 లక్షల మంది వీళ్ళ వల్ల అఫెక్ట్ అవుతున్నారు. మన రాష్ట్ర జనాభా 3.5-4 కోట్లు. ఆ 4 కోట్లలో 5 ఏళ్లలో 60 లక్షల మంది అఫెక్ట్ అవుతున్నారు అంటే వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఈస్ బీయింగ్ అఫెక్టెడ్? అదొకసారి మీరు ఆలోచించండి. క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఇగో ఇది ఈ రూల్. హలో అన్న, నమస్తే అన్న, నేను రాము. మీరు లైవ్లో ఉన్నారన్నా? మనతో పాటు ఎమ్మెల్సీ వెంకట్ బలమూర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సో అన్న, నేను కొత్తపేట ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ దగ్గర ఉన్నానా? ఓకే, ఇది మార్చి 31కు ఈ కాలేజ్ క్లోజ్ చేయాలని చెప్పారు. ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కదా. సో మళ్ళీ 5th మంత్ 31కు రీఓపెన్ చేయాలని చెప్తే ఆల్రెడీ 2-3 మంత్స్ నుంచి కాలేజ్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పిల్లల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారంట, పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటే. నాతో పాటు అడ్వకేట్ క్రాంతి కుమార్ అన్న కూడా ఉన్నారన్న. సో గత కొన్నేళ్ళుగా ఈ విద్యా సంస్థలపైన పోరాటం చేస్తూ ఉండు, పిల్లలకు విముక్తి రావాలని చెప్పి. సో గవర్నమెంట్ దృష్టి కూడా చాలాసార్లు తీసుకుని వచ్చినట్ట, గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదన్న. మీరు ఏం సమాధానం చెప్తారు? రాముబాయి, ఫస్ట్ థింగ్ అదేదన్నా ఉంటే ఆ ఎవిడెన్స్ తీసుకొని నేను 8 to 10 ఆఫీస్లో ఉంటుంది ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడతాం. ఓకేనా? లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏంటంటే ఒక విషయము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారితో మాట్లాడతా. ఓకేనా? ఆ ఇచ్చిన ఎవిడా ఉంటే నాకు ఇవ్వండి, ఎక్కడ ఏ క్యాంపస్ చెప్తే మాట్లాడతాను. మీరు నాకు కాల్ చేసి లైవ్ లో ఉన్నాను నేను ఇప్పుడు నాకు ఫోన్ చేసింది అయితే ఇప్పుడే కదా, ఇప్పుడు నాకైతే ఇప్పుడే కదా నువ్వు ఫోన్ చేసింది. ఆ ఎవిడెన్స్ తీసుకొని వస్తే ఇచ్చి మాట్లాడేది ఏందో వచ్చేసి క్లోజ్ చేపిస్తాం. ఒకసారి మీరు చూడాలన్నా. ఓకేనా? పిల్లలకి ఇబ్బంది పెడతా ఉన్నారంట. అదే చెప్తున్నా. ఇంకోటి రాముబాయి, మనం ఒకటి ఆలోచించాలి. పిల్లలకి ఇబ్బంది పెడతారంటే అసలు పేరెంట్స్ నారాయణ చైతన్యలో ఎందుకు జాయిన్ చేయాలి? అసలు
ఇప్పుడు అందరికీ తెలుసు ఆడు సగం చదువు చెప్పారు, అడ్డగోలుగా ఫీజులు అన్ని కట్టి ఎందుకు అసలు కాలేజీలో జాయిన్ ఎందుకు చేయాలి? ఫస్ట్ మనం అది కూడా చెప్పాలి కదా పేరెంట్స్ కి. గవర్నమెంట్ అఫీషియల్ నోటీసే ఇచ్చిందిగా బంద్ చేయమని చెప్పి. అవేర్నెస్ అంటే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పినా కదా. అండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోయి పోరాటం చేసి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇస్తే నా సొంతలకు ఇస్తే నేనే మాట్లాడతా కదా, మాట్లాడి పని చెప్పిస్తా కదా. ఇవ్వకుండా మీరు లైవ్ లో కాల్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే మీ రెస్పాన్స్ ఏందని నువ్వు నాకు అడుగుతాను, నేను చెప్పాలి. అదే నీకు చెప్తున్నా, నాకు ఇష్యూ ఎట్లుంటో నాకు తెలుసు కూడా చెప్తున్నా. మీరు ఇయ్యాల పోయి ఇయ్యాల కొట్లాడుతారేమో. నేను 12 సంవత్సరాలకి వెళ్ళి కోటాడు తెచ్చి క్లోజ్ చేయించిన. నాకు దానికి సంపూర్ణ అవగాహన ఉంది నాకు దానిపైన. మరి అవి తీసుకొని రమ్మని చెప్పండి. ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి వల్ల మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని మీకు కాల్ చేశాను. సరే. సో ఇది వెంకట్ బాలమూరి ఒపీనియన్. సో నేను ఎందుకు ఆయన కాల్ చేసిన అంటే విద్యార్థుల పక్షాన పోరాటం చేసిండు, ఆ విద్యార్థుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అయింది కాబట్టి మన బాధ్యత కాబట్టి ఒకసారి గుర్తు చేసి ప్రయత్నం చేసిన. సో ఆయన కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతూ ఉన్నాడు. నేను కూడా కొట్లాడినా విద్యార్థుల పక్కన పోరాటం చేసిన. సో ఖచ్చితంగా నా దగ్గర రండి, మీరు ఇప్పుడే కాల్ చేసి కదా ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు. తీసుకెళ్లారా చూసే ప్రయత్నం. సో మీరు ఎమ్మెల్సీ ఒపీనియన్ చూసినారు. ఒక మాట, ఇప్పుడు వాళ్ళదే గవర్నమెంట్ అయితే ఆడ క్లియర్ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. నేను ఏప్రిల్ నెలలో 26వ తారీఖున ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన. సెకండ్ కంప్లైంట్ మే 4వ తారీఖున ఇచ్చిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి. తర్వాత మే 7వ తారీఖు బుర్రా వెంకటేశం ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇచ్చిన. తర్వాత మళ్ళీ 14వ తారీఖు ఇంకో కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ మొన్న 4 రోజుల కిందట సీఎం గారికి, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి, మళ్ళీ వీళ్ళిద్దరికి బోర్డుకి ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినాం. ట్విట్టర్లో వాళ్ళని ట్యాగ్ కూడా చేసి క్లియర్గా ఎవిడెన్స్ పెట్టినాము. దగ్గర మనం అప్లోడ్ చేసిన వీడియోలు దాదాపుగా ఒక 70 లక్షల మంది జనాలు చూసిర్రు. ఇవన్నీ లైవ్ అక్కడ కనిపిస్తున్నాయి, కానీ గవర్నమెంట్ కనిపిస్తలేవు అని అంటే ఏంది? వాళ్ళు రూల్స్ రిలీజ్ చేసారు. ఏం చెప్తా ఉన్నాడు అంటే మేము ఆల్రెడీ ఓపెన్ చెప్తా ఉన్నాం, శ్రీ చైతన్య నారాయణలో జాయిన్ చేయించకండి పిల్లలని చెప్తాను, పేరెంట్స్ తప్పు అని చెప్పి గవర్నమెంట్ మాట్లాడుతారు. అయితే విషయం ఏంటంటే పేరెంట్స్ ఒకప్పుడు తప్పు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు కాలేజీలే లేకుండా చేసిరు వాళ్ళు. మేము కూడా ఈ కాలేజీలు మొత్తం మూతపడాలని అడుగుతలేము, పద్ధతి ప్రకారం నడిపియండి. పిల్లలు సూసైడ్ చేసుకునే అట్మాస్ఫియర్ కాకుండా, టాక్సిక్ అట్మాస్ఫియర్ కాకుండా మంచి హెల్దీ అట్మాస్ఫియర్ లో చదువులు చెప్పండి అని చెప్తున్నాము. మనం ఆడ పోగానే పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. వాడు వచ్చి రౌడీజం ఎట్లా చేసి చూసారు కదా. ఇదే పద్ధతి, ఎగ్జాక్ట్లీ ఇదే పద్ధతి పూర్తిగా పేరెంట్స్ మీద కూడా బిహేవ్ చేస్తున్నారు ఇదే పద్ధతితోని. ఇది రౌడీజం. ఈ నారాయణ కాలేజ్ రౌడీజం మాకు తెలుసు కాబట్టి మేము ఇగో ప్రాపర్ స్టెప్స్ తీసుకొని వచ్చినాము. పోలీసులకు ఫోన్ చేయమంటే ఫోన్లు చేస్తలేరు. ఎందుకంటే పోలీసులు వస్తే వాళ్ళకి మనం ఈ పేపర్లు చూపించినాం అనుకోండి, కరెక్టే కదా బంద్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అందుకే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరా అంటారు. అన్ని ఇచ్చినాము, అన్ని చూసి దానిలో ఆయన వచ్చి మేము అన్ని చూసినాము, మేము బంద్ చేయం పో అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మాట నేను అనాలనుకోలేదు, ఇది రాజకీయంగా అవుతుంది. పక్క రాష్ట్రంలో కనుక ఏ పార్టీ అయినా గెలవనియండి, ఇప్పుడు మనం అక్కడ లేం కాబట్టి, పక్క రాష్ట్రంలో కనుక నారాయణ మళ్ళీ మినిస్టర్ అయిందంటే మాత్రము మొత్తము తెలుగు రాష్ట్రాలలో చదువుకోవడం అనేది చాలా చాలా వర్స్ట్ థింగ్ అయిపోతుంది. పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ప్లెజెంట్గా ఉండదు. వీళ్ళు మొత్తం అరాచకాలు క్రియేట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చెప్తున్నాం, 2 రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి పిల్లల రక్తంతో వాళ్ళ మేడలు కట్టుకుంటారు, అధికారంలోకి వస్తారు. ఇక అరాచకాన్ని చూడబోతున్నాం. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచే వీళ్ళకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది, మద్దతు ఉంది కాబట్టి ఈ స్థాయిలో అంతే. ఆల్రెడీ ఒక ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఈ ఇష్యూ ఇచ్చిన తర్వాత సో వీళ్ళ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోతే ఈ తరహాలో ఇలా బిహేవియర్ కనిపించే అవకాశం. ఎగ్జాక్ట్లీ అదే నేను కూడా చెప్తున్నాను. ఆయన అంత కరాఖండిగా చెప్తున్నాడు కదా 12 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నామని. మరి 12 ఏళ్ల నుండి పోరాటం చేసేటోడు ఏం బిగుతుండంట? ఏడాది చూడాలి, 2వ ఏడాది చూడాలి, 3వ ఏడాది మొత్తం బంద్ అయిపోవాలి. మరి 12 ఏళ్ల నుండి ఇంకెంత ఎందుకు నడుస్తుంది దందా? ఆయన వయసు మా వయసు ఒకటే. వీళ్ళంతా ఎన్ఎస్యూ వాళ్ళు ఢిల్లీలో వచ్చి మా దగ్గర ఓట్లు ఎట్లా అడుగుతుంటేనో మాకు తెలుసు. వాళ్ళకి సపోర్ట్ చేసినాం కాబట్టి 1-2 సార్లు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో కూడా గెలిచారు. ఇక్కడ సౌత్ ఇండియన్ స్టూడెంట్ సపోర్ట్ లేని ఎవడు గెలవాడు ఆడ. అట్లాంటి సపోర్ట్ కూడా చేసినాము. వాళ్ళ వ్యవస్థ ఏందో కూడా మాకు తెలుసు. ఇక వాళ్ళు ఎవరు కాళ్ళేళ్ళు పట్టుకుంటారు, ఏమేమి చేస్తారు అన్ని ఢిల్లీ లెవెల్లో అన్నీ తెలిసే ఆ మార్గాలు కావనుకొని మేము వేరే కొత్త మార్గాన్ని ఎన్నుకొని యువజన పార్టీ పెట్టినాం. మీరు ఆశ్చర్యపోతారన్న ఒక మాట చెప్తున్నా. ఒక ఏబీవీపీ సోదరుడు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా కాలేజ్ వాళ్ళు ఇట్లా చేస్తారు, బుక్కులు
బుక్కులో అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని 10-20 వేలు ఎక్స్ట్రా ఫీజు గుంజుతున్నారన్న. దాని గురించి అడ్డుకున్నందుకు పోయి కాలేజ్లో ఎందుకు తీసుకుంటారని అడిగినందుకు ఏం చేసిరంట తెలుసా అబ్బాయిని, ఇట్లా ఆడోళ్ళని తన్నిండు అని చెప్పి కేసులు పెట్టినట్టు. ఇప్పుడు ఈ కెమెరాలు గిట్ట లేకపోతే మన పరిస్థితి ఆగమే. మన మీద కూడా ఆడోళ్ళని చిడాంచిరు, అది చేసిరు ఇది చేసిరు అడ్డమైన కేసులు పెడుతుండొచ్చు. మేము అన్ని ఫేస్ చేయడానికే రెడీ, అన్ని ఫేస్ చేస్తాం. ఒక్కసారి బయట పడ్డాక బిడ్డ మీరు షేర్ అంటే మేము సవా షేర్ అంటాం. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా కొంత ధైర్యం ఉన్నోళ్ళేమో హ్యాపీగా ఉండగలుగుతారు. సో అటు పేరెంట్స్ ఒత్తిడి, ఇటు కాలేజ్ ఒత్తిడి, ఆఖరికి వాళ్ళకి సూసైడ్ ఒకటే ఆప్షన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అది తగ్గాలనే ఈరోజు ఆ స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ అని ఒక మూమెంట్ని స్టార్ట్ చేసినాం. ఈ ఒక్కటి పట్టుకొని పోతే ఎన్ని కాలేజీలు తెలుసా, ఇంజనీరింగ్ కాలేజ్ల నుండి కంప్లైంట్ వస్తున్నాయి, ఆంధ్రాలో చాలా కాలేజెస్ నుండి కంప్లైంట్ వస్తున్నాయి. అందులో ప్రధానంగా మోస్ట్లీ చెప్పేది మీరు అంతెందుకన్నా, ఇగో మన ఉద్యమంలో నిజాయితీ లేకపోతే కింద పక్కన బ్యాంకులో పనిచేసే ఒక ఆవిడ వస్తుంటే సార్ మిమ్మల్ని చూసినాను, మీరు చాలా మంచి పని చేస్తారు, మేము కూడా చాలా సఫర్ అయినామని ఎందుకు ఫీల్ అవుతారు జనాలు? దగ్గర మొత్తం 1 కోటి మంది జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు 5 ఏళ్ల కాలంలో. వీళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్లు మారవా? వీళ్ళు తలుచుకుంటే ఉన్నోని తీసి అవతల పడేసి ఇంకొక కొత్తని 5 ఏళ్ళలో ఎన్నుకోలేరా? మళ్ళీ అదే జరగబోతుంది ఇప్పుడు. విద్యా వైద్యం అనేటివి మొత్తం ఈ రకంగా కార్పొరేటీకరణ చేసి రౌడీల్ని గుండాల్ని పెట్టి బెదిరించే పరిస్థితికి తీసుకొస్తున్నారు. కానీ ఈ కార్పొరేట్ కాలేజ్లో కూడా గవర్నమెంట్ ఏమైనా లిమిట్ పెట్టిందా? ఇయర్లీ వన్స్ ఇంతే ఫీజు విద్యార్థుల నుంచి ఉంది, అన్ని లిమిట్స్ ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా బేఖాతరు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు చాలా మంది ఫీజు కట్టే పరిస్థితులు ఉన్నారు. సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళకి హాల్ టికెట్లు ఇయ్యారు. హాల్ టికెట్ లేకపోతే స్టూడెంట్ యూనియన్ ఉంది ఏరిపోతారు. వాడు అటు ఇటు చేసి బెదిరించో గిద్దరిచో హాల్ టికెట్ ఇప్పిస్తాడు. తర్వాత మెమోలు ఇయ్యరు. అట్లా మెమోలు ఇస్తలేరన్నా అని చెప్పేసి ఫోన్ చేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి నా దగ్గర. కంప్లైంట్ కోర్టు కూడా క్లియర్గా చెప్పింది ఆపొద్దు మీరు అని చెప్పేసి. అయినా కూడా అయినారు. ఇదే పద్ధతి, ఇదే రౌడీయిజం. కానీ విద్యాశాఖ మంత్రి లేదు కదా, దరిద్రం ఏంటంటే దాదాపు 150 రోజులు దాటుతూ ఉంది గవర్నమెంట్ కూడా, విద్యాశాఖ మంత్రి లేదు, అది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. అవును. సో ఏమనంటే రీజన్ చెప్తున్నారు సార్, విద్యాశాఖ మంత్రి లేదు, మొన్న గవర్నమెంట్ వచ్చింది కదా, విద్యాశాఖ మంత్రి ఉంటే ఇలాంటి ఇగో ఒక చిన్న మాట, మిమ్మల్ని లేనిదేదో తెచ్చి పెట్టమంటలేము, గట్టిగా ఒక మాట అనమంటున్నాము. ఎవడైనా కాలేజీలు నడిపిస్తే వాడిని పలగొడతామని చెప్పేసి అనమంటున్నాం అంతే. రేవంత్ రెడ్డి గారిని ఇంతకు మించి ఏం అడుగుతలేము. ఇదే ఏప్రిల్ 26వ తారీఖు నుండి ఇదే అడుగుతున్నాము. ఇది మేము ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే వీళ్ళ నిజస్వరూపం బట్టబయలు చేయనికే చేస్తున్నాం. అదే మా ఉద్దేశం. వీళ్ళ నిజస్వరూపం అనేది బట్టబయలు కావాలనే మేము ఇదంతా చేస్తున్నాం. మేము ఇక్కడ ఏంది, మాకు టీఎస్పీఎస్సీలో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వాటి గురించి కూడా మేము అశోక్ సార్ లాంటి వాళ్ళతో పోయినాము, సపోర్ట్ చేసినాము అన్ని విధాలుగా. అంటే ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు కానీ అక్కడ కూడా ఉండే మా మద్దతు ప్రకటించినాము. కానీ ఈరోజు ఇది ఏంటంటే ఇమ్మీడియట్లీ సాల్వ్ చేయగలిగే సమస్య ఇది. ఇంటర్మీడియట్ పిల్లలకు హాలిడేస్ ఇవ్వాలి, మంచిగా ఉండదు, పేరెంట్స్ ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి అని. వీళ్ళు 1098 అని ఒక కంప్లైంట్ పెట్టారు. అదేంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. పిల్లలు ఫోన్ చేస్తే రిటర్న్ ఫామ్ లో కంప్లైంట్ అంటున్నారు. పిల్లలు చేయడన్న రిటర్న్ ఫామ్ లో కంప్లైంట్ ఇచ్చేది. వీళ్ళు ఇట్లా దొరుకుతున్నారు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చింది అనుకోండి, హాఫ్ అన్ అవర్ ముందు ఈ కాలేజ్లన్నీ ఖాళీ అయిపోతాయి. హాఫ్ అన్ అవర్ ముందు ఖాళీ అయిపోతే తర్వాత వాడు వస్తాడు, ఏం చేస్తాడు, ఓకే అంత ఖాళీగానే ఉంది, వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అని రాసుకొని ఇంత మూట తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది వ్యవస్థ ఇట్లా తయారు చేసిర్రు. ఇది సేమ్ సంఘటన ఇంకో నారాయణ కాలేజ్లో జరిగింది నాకు. మేము పోయే హాఫ్ అన్ అవర్ ముందే పిల్లల్ని పంపించేసారు. ఆడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కంప్లైంట్ ఇచ్చిపోయినాం. వాళ్ళు పోయిన హాఫ్ అన్ అవర్కి మేము పోయినాం. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఏమైందిరా మీరు కాల్ చేసి చెప్పారు కదా అంటే, అన్న బిఐఓలు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని తొందరగా పంపించేసారు అన్న అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇట్లా ఒకటి కాదు 100 సంఘటనలు. ఇప్పుడు ఫీజు కూడా నేను 10-20 వేలు కడతా. ఇప్పుడు యాన్యువల్ ఫీజు, క్వార్టర్లీ ఫీజు, తర్వాత ఫస్ట్ టర్మ్ ఫీజు, ఇట్లా 3-4 రకాల ఫీజులు ఉంటాయి. మోర్ దాన్ 50% ముందే తీసుకుంటున్నంటే దాని అర్థమైంది వీళ్ళు దొంగలు. ఇప్పుడు ఆయన కూడా వీళ్ళు దొంగలు అని చెప్పేసి చెప్తున్నాడు కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే తాయిలాలు ఎక్కడనో గట్టిగా అందుతున్నట్టు నేను వెనకాల. మరి చూద్దాం ఏం రెస్పాండ్ అవుతారో. సో మీ పోరాటం కంటిన్యూ అవుతుంది. మేము ఈయన కూర్చుంటాం, వీళ్ళు పిల్లలు పోయేంత వరకు ఈయన కూర్చుంటాం. ఇగో చైన్ తాళం వేసుకొని కూర్చున్నా నేను, వాళ్ళ కాలేజీలోనే కూర్చున్నా. ఈడ మనం ఏం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు, ఏం చేయలేదు. వాడు వచ్చి నూకిండంటే అటు ఇటు పడతా మళ్ళీ అటు ఇటు బయటకు నూకేయగలరని చెప్పేసి వేసుకున్నాం. మేము ప్రిపరేషన్లోనే వచ్చాం. ఈడ ఈ రౌడీజం చేస్తున్న ప్రిపరేషన్లోనే చైన్ తీసుకొని నూకినా అవతల దిక్కు పడవద్దు, మా కాలు చేతులు ఇరుగుతాయా, ప్రాణాలు పోతాయా, ఏమన్నా కానివ్వండి, సావనీకే రెడీ. లేదా అడ్డమైన కేసులు నీళ్ళని చిడాంచిరు గిడాంచిరు అని అమ్మాయిలను ముందు పెట్టి కేసులు పెడతారా, పెట్టండి. వీళ్ళంతా నీచానికి దిగజారిరని ఒక ఏబీవీపీ మిత్రుడు కూడా చెప్పిండు. వాళ్ళిగో ఈరోజు ఏబీవీపీ ఎన్ఎస్యుఐ సోదరులు కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు, అన్నా మేము పోతాం మీదికేంచి మా వాడు ఫోన్ చేస్తాడు, అరే అడిగాని వచ్చేయండి మన వాళ్ళు అంటాడు. అంటే ఏందన్నా ఇది మాకు అర్థమవుతలేదని చెప్పేసి ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఒప్పుకుంటున్నారు మాకు. అవి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. అవసరం అనుకున్నప్పుడు బయట పెడతాం, ఎవిడెన్స్ కాబట్టి దాన్ని కోర్టులో వాడవచ్చు. అవసరం ఉన్నప్పుడు బయట పెడతాం. కానీ వీళ్ళు చేసే అరాచకాలు ఇవి. సో ఎనీవే మీ పోరాటం కంటిన్యూ చేయండి అన్న ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
సో ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మార్చి 30కి లాస్ట్ వర్కింగ్ డే ఉండాలి. మే 31కి ఈ నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఈ కాలేజీలు రీఓపెన్ కావాలి. సో ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్సీ వెంకట్ బాలమూర్తో మాట్లాడితే నేను కూడా పోరాటం చేస్తూ ఉన్నా, నా దృష్టికి తీసుకురండి, నా దగ్గరికి రండి, నేను కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా అంటా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఫోన్ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఆయన కలిసి ఆయనకు విన్నపం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. సో గవర్నమెంట్ ఏమైనా స్పందించదా ఒకసారి చూడాల్సిన అవసరం. సో ఏదేమైనప్పటికీ పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ పిల్లల జీవితాలు శ్రీ చైతన్య కాలేజోడో లేకపోతే నారాయణ కాలేజోడో ఆగం చేయాల్సిన అవసరం లేదు. నీ పిల్లల జీవితాలు మీరే ఆగం చేసుకుంటా ఉన్నారు. ఒకసారి మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు సంవత్సరాల కొద్దీ వాళ్ళు కాలేజీలోనే ఉంటారు. వాళ్ళకి వచ్చేదే 1 month 2 months హాలిడేస్ వస్తాయి. ఆ హాలిడేస్లో కాస్త ఫ్రీడమ్ ఉంటే, కుటుంబ సభ్యులతో గడిపితే, లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగితే కాస్త రిలాక్స్ దొరికే అవకాశం ఉంటుంది, రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. సో మీ పిల్లల జీవితాన్ని మీరే ఆగం చేసుకుంటా ఉన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. దయచేసి విద్యాశాఖ మంత్రిని ఎంత తొందర పెడితే అంత తొందర విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అడ్వకేట్ క్రాంతన్నకు కాలేజీ టీవీ అండగా ఉంటుంది. ఆయన చేసే పోరాటానికి కాలేజ్ టీవీ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. సో శ్రీ చైతన్య కాలేజ్, ఇప్పుడు నారాయణ కాలేజీలో ఉన్నాం. సో కొద్దిసేపు అయితే శ్రీ చైతన్య కాలేజీ కూడా ఖచ్చితంగా వెళ్తాం. పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. పోలీసులు నిలవండి, కేసు పెట్టుకో. మీరు ఉంటే ఆడ అప్డేట్ చేయండి, దాని ఉంటే కంప్లైంట్ చేయండి. మీరు ఫోన్ చేయండి పోలీసులకు. ఫోన్ మా బిల్డింగ్ మీద ఎందుకు వస్తున్నారు? నా బిల్డింగ్ ఇది. సరేనండి, మీరు ఫోన్ చేయండి పోలీసులకు. అవును, నా ఇంటి దగ్గరికి ఎందుకు ఇస్తున్నావు అంటున్నా. సరే ఫోన్ చేయండి పోలీసులకు. సరే ఫోన్ చేయండి పోలీసులకు. అదే తమ్ముతో అది తీసుకో, తమ్ముతో ఎవరు తమ్ముడా? నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లని June 1 వరకు బంద్ కావాలని చెప్పేసి మేము అల్టిమేటం ఇచ్చినాం. ఇప్పుడు రంగంలో దిగినాం. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మార్చ్ 31 నుండి మే 31 వరకు కాలేజీలు నడపడానికి పర్మిషన్ లేదు. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్డర్. అవును, క్లోజ్ చేసే ఎవిడెన్స్ మా దగ్గర ఎట్లుంటుందండి? ఎందుకు వస్తుంది మీరే చెప్పండి. ఇగో June 1 నుండి కాలేజ్ ఓపెన్ కాలేజ్ చేయడం అంటున్నా. ఇప్పుడు నడిపిస్తుంది మరి. కాలేజ్ కాదు, పిల్లలు అడ్మిట్ చేసినట్టుగా ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. ఆఫీస్ ఇది. కాలేజ్ ఎక్కడ ఉంది? నాకు చూపి, నా అగ్రిమెంట్ ఇయ్యలేదు. నేను కాలేజ్ నడుపుతుంది. మరి మీరు యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి. మా మీద కాలేజ్ లేదు ఇక్కడ అంటున్నా. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఉంటే చూపించుకోరా. లైవ్ అంతా రికార్డ్ అయిందండి. అన్ని లైవ్ ఏమైంది ఉంది. నేను కార్పొరేటర్ ఈడ, మా ఆమె కార్పొరేటర్. నాకు ఏం భయం లేదు ఇట్లాంటి అని. అర్థమైందా? ఇక్కడ కాలేజీ లేదు, ఉంటేనే ఆపుకో, కంప్లైంట్ ఇచ్చుకో. కంప్లైంట్ ఇచ్చిన 5 సార్లు కంప్లైంట్ ఇచ్చిన. ఓపెన్ ఉన్నప్పుడే చేసినాము. రౌడీజం చేసి బయటికి నూకిర్రు, పిల్లలతో కూడా మాట్లాడనియలేదు, పేరెంట్స్ కూడా బెదిరించారు. అన్ని కంప్లైంట్లు ఎవిడెన్స్. నాది బోడుపల్లి ఉంటాను, ఆఫీస్ బోడుపల్లి ఉంది. నేను అడ్వకేట్ని. మాది యువజన పార్టీ. మొత్తం ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటి, ఎన్ఐటి వీళ్ళు ఏవైతే స్టూడెంట్లు వాళ్ళకి పంపిద్దామని చదువుతారో ఆ కాలేజ్ నుండి చదువుకున్నా. నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అన్న, ప్రాబ్లం ఏం లేదు. యా అన్న మీదే బిల్డింగ్. నారాయణ కాలేజీ పో. నా బిల్డింగ్ కి నువ్వు తాళం వేసి తాళం వేసుకోవద్దు. నువ్వు లోపల పోయి మాట్లాడుకో. నేను ఒక్క మాట అదేమన్నా డ్యామేజ్ అయిందనుకో, అది ఎంత ఇబ్బంది. ఇష్టం కాదు కదా దానికి వేసుకునేది. నువ్వు కాలేజీలో కూడా మాట్లాడుకో. కాలేజ్ రానియకపోతే ఇక్కడ ఇన్ని పైసా వాళ్ళు రానియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, డిపార్ట్మెంట్ కంప్లైంట్ అన్ని ఇచ్చినాం. మరి అన్ని ఇస్తే ఊరుకో. కానీ నా బిల్డింగ్ కి తాళం మీరు కేసు తాళం తీసుకో. మీరు కేసు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఉండదు. మళ్ళీ చెప్తున్నా, అది కాదు నా ఒక దానికి తాళం వేసాక ఒక లాయర్ గా చెప్తున్నావు. మళ్ళీ చెప్తున్నా, తాళం తీసే దాని మీద వేసేటందుకు నువ్వెవరు? ఇప్పుడు నా బిల్డింగ్ అది కాదు ఒక్క నిమిషం చెప్పు. మీరు కార్పొరేటర్ అంటున్నారు, మీరు ఏ పార్టీ అన్నా? సరే, ఇప్పుడు మీకు బాధ్యత లేదా? మన పిల్లలు చచ్చిపోతున్నారు అన్న బాధ్యత లేదా? స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు.
ఇంటర్మీడియట్ క్లాస్ ఇట్లా అవును పా, పెడుతున్నారు. మున్సిపల్ ఆడికి పోదాంపా, ఎడ్యుకేషన్ అన్ని ఇచ్చినాము. అరే పోయి ఆడ గడబడి చేయమని సార్, అన్ని ఇచ్చినాము. ఇచ్చినాము. నువ్వు ఏమన్నా చేసుకో. ఇప్పుడు ఒక రకంగా చెప్తున్నాను కదా, ఒక రకంగా చెప్తున్నాను కదా. ఒక మాటను నువ్వు కూర్చోవడానికి ఎవడేమంటలేడు, నువ్వు దానికి తాళం వేసేది హక్కు లేదు నీకు, నువ్వు ఆడ కూర్చో వ్యక్తం చెయ్యి. కానీ ఇదేదో బ్లాక్ మెయిల్ చేసి మీరు ఏమన్నా చేసుకొని ఏమన్నా చెయ్యి. నారాయణ కాలేజీకి మరి వాళ్ళని బంద్ చేయమని చెప్పరా? అరే నాకేం సంబంధం పైసా? అదే మరి నువ్వు కార్పొరేటర్ అంటున్నావు కదా అన్న. అవును మరి పిల్లల జీవితాల గురించి నడుస్తలేదు కదా. నడుస్తుంది, మీ బిల్డింగ్ కావచ్చు నడుస్తుంది. క్లియర్ ఎవిడెన్స్ బుక్ అయిందన్న అందులో. అయితే బుక్ అయితే అంటే మీరేం చేయరు, ఒక అడ్వకేట్ కాబట్టి. అంటే మీరేం చేయరా అన్న? మీరేం చేయరా? పిల్లల భవిష్యత్ నువ్వు వసూల బేరానికి కొరకు పార్టీ పెట్టి కరెక్టే, కరెక్ట్ మాట్లాడే వచ్చినావు ఆడ తీసేయి, లేకపోతే మర్యాద దక్కదు అన్న. మీరు కంప్లైంట్ చేయండి. అరే కంప్లైంట్ కొట్టండి కొట్టడానికి తాళం వేసే హక్కు నీకు లేదు. కొట్టండి, నువ్వు కూడా ఒక్కింది. మీడియా అయితే మీడియా అంటే కింద వచ్చి మాట్లాడండి. కాలోజీ టీవీ నా పేరు నేను చెప్తున్నా వచ్చి దాని కింద మాట్లాడుకో. ఇది బిల్డింగ్ అవుతున్నా నేనేమంటున్నా, బిల్డింగ్ ఒక మాట రండి, బిల్డింగ్ డ్యామేజ్ చేస్తావా? నేనేమంటున్నా, బిల్డింగ్ మీదే కావచ్చు, కాలేజ్ హ్యాండ్ ఓవర్ అయితే ఉంది కదా. లోపలికి ఇది కాదు, ఈ మెట్లు కాదు, లోపలికి కూర్చో. బయటకి నూకేసారు. నూకేస్తే కేసు పెట్టు. నా బిల్డింగ్ డ్యామేజ్ ఎందుకైతే నిరసన అనుకోవాలి. విద్యార్థి పక్షాన ఇలాంటి వాళ్ళు అక్కడికి పోతేనే గంటేస్తేనే వచ్చి ఇప్పుడే వచ్చినారు. ఇది ఒక కాలేజీకి లేదు, ఇంట్లో బ్యాంక్ ఉంది, అన్ని ఉంది. నువ్వు ఈ మెట్లు అందరివి, నాది బ్యాంకుది కాలేజ్ది అంతే, స్కూల్ పైన ఉన్నది. ఇబ్బంది పెట్టండి. మళ్ళీ కావాలంటే చెప్తున్నా, వాళ్ళ డోర్ తీపిస్తా, నువ్వు డోర్ తీపిస్తా. అరే లేదన్నా, కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇది చేస్తా కాదు. ఒకటి ఆడ మేము ప్రాపర్టీ డ్యామేజ్ ఏం చేస్తలేము. అరే ఏంటిది, అది డ్యామేజ్ కాదు. అది ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కేసు పెట్టండి అన్న, పోలీసులు పిలవండి. మీ కార్పొరేటర్ అంటారు కదా, ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది? పోలీసులు పిలవండి. మేము ఎందుకు పిలుస్తాం? మరి మీరే అంటున్నారు కదా అన్న, పోలీసులు పిలుస్తాం ఫస్ట్ మీరే అన్నారు కదా. ప్రాపర్టీ డ్యామేజ్ చేయకండి, అదే అంటున్నా, పోలీసులకు ఫోన్ చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి. మేమేం చేస్తలేము. ఇక్కడికి వచ్చిర్రు, మీరు వచ్చిర్రు, పైకి పోయిర్రు, కిందికి వచ్చిర్రు, ఎక్కడ మిమ్మల్ని ఆపలేదు, ఎవరిని ఏం చేయలేదు. డ్రామాలు ఏం లేవు, రావాలి ఏం లేవు. ఆ వసూలు చేసేటోళ్ళం అయితే ఫస్టే పోయి ఆ రూమ్ లో కూర్చుంటుండే మేము. ఆ వసూలు చేసే బ్యాచ్ కాదు, ఆ వసూలు చేసే బ్యాచ్ అయితే ఫస్ట్ పోయి లోపల కూర్చుంటుండే. ఇట్లా వచ్చేసి వేరే వాళ్ళ ప్రాపర్టీని అడ్డం పెట్టి కూర్చుంటే కుదరదు. ఏం అన్న, ఇగో మీరు కేసు పెట్టండి అన్న, అదే నేను కూడా చెప్తున్నా కదా. కేసు పెట్టండి, బరాబర్ పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళు కూడా వస్తారు. ఆడ ఇల్లీగల్ గా నడుస్తున్నదంతా చూస్తారు, ప్రాబ్లం ఏం లేదన్న, కాల్ చేయండి అన్న. ఇగో కాలేజ్ వాళ్ళు రౌడీజం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు మీ బాధ్యత కాదా అన్న? చెప్పండి, పిల్లల ఫ్యూచర్ ని ఇట్లా నాశనం చేస్తుంటే అది మీ బాధ్యత కాదా? మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చూడండి, వినడానికి మీరు రెడీగా లేనప్పుడు ఏం చేస్తాం? కంప్లైంట్లు చేసినాము, వచ్చినాము. వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే వసూలు బేరం, ఏడ పడితే ఆడ వసూలు చేసుకుంటారు. అది నువ్వు చెప్పాలి, ఆయన వినాలి. నువ్వు చెప్పాలి, ఆయన వినాలి. నువ్వు చెప్పాలి, ఆయన వినాలి. అంతేనా? నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి, ఆయన వింటాడు. అంతేనా? నీకు మాట్లాడే అర్హత లేదు, నీకు మాట్లాడే అర్హత లేదు. మీరు ఒక కార్పొరేటర్ ఉన్నారు, వసూళ్ల కోసం ఆయన గురించి తెలియదా మీకు? ఏందో వసూళ్ల కోసం కాబట్టి మీకు ఇబ్బంది అవుతుండొచ్చు. ఆయన కొట్లాడుతూ పిల్లలకు ఈ ప్రాపర్టీలా బ్యాంక్ ఉంది, అన్ని ఉన్నాయి. నేను బ్యాంకును కూడా ఆపుతా, వేరే దాన్ని ఆపుతా. బ్యాంక్ అటువైపు ఉంది, బ్యాంకు ఎంట్రన్స్ అటువైపు నుండి ఉంది. ఇక్కడ నుండి ఇప్పటి వరకు ఎవరు పోయేటోళ్ళని మేము ఆపలేదు. మీరు కూడా వచ్చిర్రు, మీరు కూడా పోయిర్రు, కిందికి పోయారు. పెట్టేసేయండి, బుక్ చేయండి. అంతే, లాయర్ పోయేది కోర్టుకే, అట్లనైనా ఇట్లనైనా బుక్ చేసేయండి. కంప్లైంట్ ఇచ్చేయండి. తీసేసి కూర్చో కాదన్నట్లే, మీరు ఏం ధర్నా చేసుకుంటే చేసుకో, ఇది తీసి
ఇగో కానీ నేను గుట్టిగా తిరుగుతాడుగా తిరగని తిరగని ఏముందన్న గుట్టిగానే తిరుగుతాడు కదా లోపల కూర్చొని కనపడి తాళం ధర్నా చేసుకుంటా ఉంటే అర్థం దీనికి తాళం వేస్తా నేను ఏ డోర్ కి తాళం వేయలే దేనికి వేయలే నేను పక్కన కూర్చొని వేసుకుంటున్నా మీరు పైకి పోయారు కిందికి వచ్చారు దీనికి కూడా ప్రూఫ్ ఉంది ఫోన్ చేయండి ఎస్ఐకి ఫోన్ చేయండి చేయండి అన్న నేనే చెప్తున్నా కదా తిరుగుతాం అంతే కదా తిప్పుతారు వసూలు చేసుకునేటోళ్ళు కూడా వచ్చి చెప్తారు నువ్వే అన్నో కేసు పెట్టుకుందామన్నా అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కేసు పెట్టు కానీ వేరే ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు ఏడ ప్రాపర్టీ డ్యామేజ్ అయినట్టు మీకు ఏడ కనిపిస్తుంది అది లేదో తర్వాత డిసైడ్ చేద్దాం ప్రాపర్టీ డ్యామేజ్ ఏమైంది అది చెప్పండి ప్రాపర్టీ డ్యామేజ్ ఏమైంది ఇల్లీగల్ గా నడుస్తున్న కాలేజీలకు డైరెక్ట్ పోయినా నేను లీగల్ గా పోవాలని చెప్పేసి ఎట్లా చెప్తారన్న ఇల్లీగల్ గా నడుస్తున్న కాడికి ఇల్లీగల్ గా పోతారు నేను గతంలో పిల్లల జీవితాలు ఆగమైతా ఉంటాయి డ్యామేజ్ సో ఇగో మీరు కేసు పెట్టినా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఏం లేదు ట్రెస్ పాస్ అని పెడుతురు కదా పెట్టండి వచ్చిన వాళ్ళకి ఎవిడెన్స్ తో సహా చూపిస్తాము మేము ట్రెస్ పాస్ చేసింది ఎంత నిజమో కాలేజ్ నడుస్తుంది కూడా అంతే నిజమని చూపిస్తాము నేను స్టూడెంటే అన్నా అంటే అది కాదన్నా మీరు ఏబీవీపీ నుండి అయితేనే పట్టించుకుంటారా వేరే ఆర్గనైజేషన్లో అయితే పిల్లల జీవితాలతో సంబంధం లేదా మీకు ఒక మాట నేను చెప్పేది నువ్వు విను తర్వాత నువ్వు చెప్పేది నేను ఓపికగా వింటా వాడు ఎవడైతే మీ వెనకాల వచ్చి నిలబడ్డాడో ఆ రౌడీ గాడు మమ్మల్ని నూకి అవతల పాడేసిన తర్వాత మీరు ఆయనతో వచ్చిర్రు ఆడ కూర్చో కాదన్నా మేము ఇట్లనే కూర్చుంటాం ఈ రోజు మమ్మల్ని చంపేస్తారా చంపేసేయండి మర్డర్ చేస్తారా మర్డర్ చేసేయండి ఏం చేస్తారా చేసేయండి అన్నా ఇగో మీరు వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి పిల్లల జీవితం నాశనం అవుతుంది కేసు పెట్టండి మీరు నేనే చెప్తున్నా కదా పోలీసులు పిలవండి అన్నా ఒక మాట చెప్పాలన్నా ఆ వచ్చిన పెద్ద మనిషి ఎవరో తెలియదు కానీ సపోర్ట్ చేసే పెద్ద మనిషి రాజకీయాలలో ఉన్న పెద్ద మనిషి అన్న మీ సమస్య ఏంది ఎందుకు కూర్చురా అని ఫస్ట్ అడగాలి లేదు నేను చెప్పాను అట్లా నేను చేస్తుంది తప్పైతే జనాలే నన్ను తిడతారు అందరు చూస్తున్నారు ఆయన వచ్చి నేను పైసలు తీసుకోవడం చూసిండా నేను వసూళ్ళ బ్యాచ్ అని ఆయనకు తెలుసా పైసలు తీసుకోవడం చూసిండా ఆయన సరే అన్న కేసు పెట్టండి ఫస్ట్ కేసు పెడతా అని బెదిరించిండు నువ్వు కేసు పెడతా అని బెదిరించిండు వసూళ్ళ బ్యాచ్ అని బద్నాం పెట్టిండు సరే పోండి పోలీసుల్ని పిలిపియండి మేము కూడా పోలీసులతో మాట్లాడతాం ఏముంది ఇది వాళ్ళ భాష అంటే ఇగో ఇట్లా కేసులు పెట్టి కోట్ల చుట్టూ తిరుగుతారు అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం ఇదే ఉంది ఎవడన్నా ప్రజాస్వామ్యంలో నోరు తెరిస్తే ఫస్ట్ కేసులు పెట్టాలి కోట్ల చుట్టూ తిప్పాలి ఆ తర్వాత వానికి ఓపిక చచ్చిపోతుంది వాడు ఆగమైపోతాడు అట్లాంటి కేసే ఆ పిల్లగాని మీద పెట్టి ఏబీవీ పిల్లగాని మీద అమ్మాయిలతో పెట్టించారంట ఆ పిల్లగాని మీద కేసు నేను అమ్మాయిలతో పెట్టండి మర్డర్ కేసు పెట్టండి ఇంకా మీకు సిగ్గుమాలిన వాళ్ళు అయితే రేప్ కేసులు కూడా పెట్టండి రెడీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత మాత్రం మేము ఎట్లా తాట తీయాలో అట్లా తీస్తాం ఈరోజు మొత్తం ఏమన్నా కానీ అటో ఇటో తేలిపోవాల్సిందే వచ్చిర్రు పోలీసులను బెదిరలే తర్వాత నెక్స్ట్ అట్లా కాదు ట్రెస్ పాస్ అవుతుందని అన్నారు కానివ్వండి మరి ప్రతి ఒక్క విద్యార్థి సంఘం మీద కేసు పడాలి ఏపీవీపీ మీద పడాలి ఎన్ఎస్యుఐ మీద పడాలి ఎస్ఎఫ్ఐ మీద పడాలి అందరి మీద పడాలి ట్రెస్ పాస్ చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ పాప నోరు తెరిచి బయటకు వస్తుంటే అరే కూర్చొని రాని ఎట్లా బెదిరించిండు మనల్ని ఎట్లా బయటికి నూకిండు మళ్ళీ ఆయననే ఈయన ఎవరినో తీసుకొని వచ్చిండు ఏడుంటావు అంటున్నాడు నేను ఏడన్నా ఉంటా పబ్లిక్లోనే ఉంటా చంపేయండి నన్ను పీడా పోతుంది
ఇట్లాంటి చేతగాని వ్యవస్థలు ఇట్లా బతుకుడు కంటే చచ్చిపోవడం మేలు. ప్రతి ఒక్కడు వచ్చుడు పోలీసులను బెదిరించుడు, ప్రతి ఒక్కడు వచ్చుడు పోలీసులను బెదిరించుడు. ఇప్పుడు పోలీసులు కూడా ఇవి చూడరా? ఇగో ఇలా క్లియర్గా రూల్స్ ఉన్నాయి, ఇవి చూడరా? అరే మొత్తం క్లియర్గా 31st వరకు నడవద్దు. మీరు చూసారు కదన్న, ఆడ ఏంది క్లియర్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అన్న ఇగో మాకు క్లాసెస్ ఈ టైంకి స్టార్ట్ చేసారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్నారు. వాడు ఇంకోటి వచ్చి మధ్యలో బయస్ పెట్టుకున్నాడు. ఏంది, అరే ఈడ మేము రేపు IIT JEE ఇంపార్టెంట్ డే అంట. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎవడన్నా IIT JEE రాపిస్తాడా? సెకండ్ ఇయర్ అయిపోయినోడు రాస్తాడు. కానీ ఇది పరిస్థితి. వచ్చిన వాళ్ళందరినీ ఇట్లనే అబద్ధాలు చెప్పి మరి మోసం చేస్తున్నారు. పోలీసులు రానివ్వండి, మాకు ఏమి ఇబ్బంది లేదు. మా అంటే ఏమున్నది చెప్పండి? చంపుతారేమో, కేసులు పెడతారేమో, అంతకుమించి ఇంకేం చేస్తారు చెప్పండి? ఇది ట్రెస్ పాస్ అవుతుందా అన్న? ఇగో ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఏమన్నా డ్యామేజ్ చేసినామా? ఉల్టా మనల్నే బయటికి నూపడేసారు. ఈ చిన్న సీకు ముక్కకు అదేదో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందని పెడతారంట. ఇగో చూడండి, నేనే చూపిస్తాను. ఇగో దీని తాళం వేసుకున్నా, ఇగో ఇట్లా దానికంటే గట్టిగా ఉంది, గుంజుతూ ఇదే ఇరిగిపోతుంది, అట్లుంది. చూసుకుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. ఇది పరిస్థితి. మా ప్రాబ్లం ఏంటంటే అండి, గవర్నమెంట్ ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి. March 31st నుండి May 31st వరకు కాలేజెస్ రన్ అవ్వద్దు అని చెప్పేసి. సో వీళ్ళు ఇల్లీగల్గా April 4th నుండి క్లాసెస్ రన్ చేస్తున్నారు. సో దాని గురించి మేము ఫస్ట్ శృతి ఓజా IAS బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి, నెక్స్ట్ బుర్రా వెంకటేశం ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత మన చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ అందరికీ కంప్లైంట్స్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు తీసుకుంటలేరు. నేను కోర్టుకు పోదామంటే కోర్టుకు కూడా హాలిడేస్ ఉన్నాయి, కానీ పిల్లలకు మాత్రం హాలిడేస్ ఇస్తలేరు. పిల్లలు అందరికీ కంప్లైంట్స్ ఇచ్చినాము, అందరికీ ప్రాపర్ ఎవిడెన్స్తో సహా అప్లోడ్ చేసినాము. ఈ రోజు ఇక్కడికి వస్తే వాళ్ళు మా మీద రౌడీజం చేసిర్రు, మిమ్మల్ని పిలిచారు, కేసు పెడతా అంటారు. నాకేం ప్రాబ్లం లేదు, మీరు FIR బుక్ చేసుకోండి, జడ్జికి కూడా ఇదే చెప్తా, రిమాండ్ చేసేసేయండి, నేను రెడీ, నాకేం ప్రాబ్లం లేదు. భయ్యా ఒక్క నిమిషం. ఇప్పుడు అఫీషియల్ ఫర్దర్ అఫీషియల్ కంప్లైంట్ చేసి అన్నీ చేసినా ఇప్పుడు లీగల్ యాక్షన్ అనేది వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ చేసిరు అన్నా, ఒక మాట, మీరు ఎంతోమందిని రిమాండ్ చేసి ఉంటారు. ఆ జైళ్ళల్లో ఉన్న ఖైదీల బతుకు మేలు తెలుసా మీకు? జైళ్ళలో ఉన్న ఖైదీల బతుకు మేలు వీళ్ళకంటే. యాక్షన్ కాదంటే పిల్లలకు రైట్ లేదా? పిల్లల్ని బెదిరిస్తున్నారు, కూర్చొని రాని ఇంత గలీజ్గా బెదిరిస్తున్నారు, మా మీద రౌడీజం చేస్తున్నారు. అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది మాట కోచింగ్ సెంటర్కి కూడా, ఇగో కోచింగ్ సెంటర్కి సంబంధించిన రూల్స్ కూడా ఇలా లాస్ట్ పేజ్లో ఉన్నాయి. ఎప్పుడు నడవాలి, ఎట్లా ఉండాలి, ఏముండాలి, ఇదే అన్న. ఇగో నేను నాకేం ఇబ్బంది లేదన్న, కంప్లైంట్లు ఇస్తే యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకునేటప్పుడు యాక్షన్ తీసుకోకపోతేనే కదా ఇది ప్రాబ్లము. అవును అవును అన్న, ఒక్క నిమిషం, నేను ఒకటే నిమిషం, నేను ఇడికని లేస్తా. మీరు ఒక పని చేయండి, ఒక్కసారి వాళ్ళతో డోర్లు ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఏడికి రమ్మంటే అడిగి నేను వస్తాను, అంతే. నా రిక్వెస్ట్ ఇది ఒకటే, ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయండి చాలు, అంతకుమించి నేను ఏమంటలే. డోర్లు ఓపెన్ చేయండి, మా వాళ్ళు వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో, మీరు చేసేది కరెక్ట్ అని మీ మనస్సాక్షి కనిపిస్తే అవును, అది కరెక్ట్ అనిపించాలి. కరెక్టే ఉంది, కాదు అది 100% కరెక్ట్. కరెక్ట్ కాదని చెప్తున్నా, కరెక్టే అన్న. మీరు ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేసి పోయి స్టూడెంట్స్ అడగండి. నారాయణ కాదు ఇది సార్, స్పైసీ బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా సార్, నారాయణ ధీరజయుడి బిల్డింగ్ ఇన్స్టిట్యూట్లా కోచింగ్ సెంటర్లా ధర్నా చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు పోలీస్ అన్న, ఇగో నేను వస్తా. నాది ఒకటే రిక్వెస్ట్ అన్న, లేలే అన్న, నేను మాటిస్తున్నా, ఇడికెంచి లేస్తా. ఒకటే ఒక పని నువ్వు చెయ్యి అన్న, ఒక్కటే ఒక పని అన్న, ఏం లేదు. నాకు వచ్చిన కంప్లైంట్ ఏంది, ఇట్లా మా కోచింగ్ సెంటర్లకు ఇట్లా చేస్తున్నాను, దాని మీద రాకుండా నేను వేరే పని కాదన్న. ఇగో అన్న, ఇగో రెండే 2 నిమిషాలు అయిపోతా అన్న ప్రాబ్లము. ఫస్ట్ ఇప్పుడు నువ్వు
పోలీస్ స్టేషన్లో వచ్చి రైట్ హ్యాండ్లో రాతమూలకంగా రాస్తే వాళ్ళు ఏందనేది సారు ప్రతిదీ అన్న అన్న ఇగో నువ్వు చెప్పినట్టు ఆడ లోపలికి అన్న ఎంత దూరం ఉందన్న ఆ డోర్లు ఓపెన్ చేస్తే నేను రాని ఇన్నే కూర్చుంటా ఒక్క 2 నిమిషాలు ఒక్క 2 నిమిషాలు పోయి స్టూడెంట్స్ ఉన్నారా లేదా చూసుకోండి రా అంతే. వచ్చిన కంప్లైంట్ కాల్ను పరిష్కారం చేయాలన్నా నువ్వు చెప్పేది నేను చెప్పండి అన్న ఇగో కరెక్టే మరి ఇక నేను కూడా కంప్లైంట్ ఇస్తాను అన్న నా మీద కూడా రౌడీజం చేసిరని చెప్పి కంప్లైంట్ ఇస్తాను. నేను ఇస్తా వచ్చినాక ఇస్తా నేను డైరెక్ట్ కమిషనర్ గారితోనే మాట్లాడతా. నేను అంటే అట్లా కాదు ఒకటి ఏంది అని అంటే ఈడ ఇవి మీరు చూస్తే చూడండి ఇది ఐఏఎస్ ఆర్డర్ ఇది కలెక్టర్ ఆర్డర్ ఇది నడవద్దని కలెక్టర్ ఆర్డర్ని పట్టుకొని వచ్చినాం. కంప్లైంట్ తోటి ఎంక్లోజ్డ్ చేయండి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ సార్ ఏదన్నా ఉంటే వాళ్ళని పిలిపించి అన్న ఇగో ఇప్పుడు అదంతా కాదన్న ఇప్పుడు నేను 2 నిమిషాలు లేచిపోతా. మీరు ఒక చిన్న పని చేయండి డోర్ ఓపెన్ చేసి లోపల పోయి క్లాసెస్ నడుస్తున్నాయి లేదా చూడండి. నడుస్తున్నాయి అంటే కథం వెళ్ళిపోదాం మనం అంతకుమించి ఇంకేం అవసరం లేదు. నడిచినా నడవకుండా ఇగో మీరు చూడండి చూసి బయటికి వెళ్ళిపోదాం అంతే ఇంకేం లేదు. నేను వచ్చేస్తా 2 నిమిషాలలో వెళ్ళిపోదాం. మీకు టైం వేస్ట్ మీకు ఉండదు మాకు కూడా ఉండదు. మీరు ఒక నిమిషం మీరు వచ్చి యూనిఫామ్లో ఒక్కసారి వెళ్ళి లోపల క్లాసెస్ నడుస్తున్నా లేవా పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నా లేదా అని 1 నిమిషం అడగండి. మీరు వెళ్ళండి ఇగో అన్న ఇగో లేదు మీరు వీడియో కాదు మా వాళ్ళు ఉంటారు మీరు లోపలికి వెళ్తున్నప్పుడు నేను దిగానన్నా. మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేసి ఇక్కడ క్లాసెస్ రన్ అవుతున్నాయి బాబు ఓకే మీరు వెళ్ళండి అని చెప్పండి నేను వెళ్ళిపోతాను. 1 నిమిషం పని అది క్లాసెస్ రన్ అవుతున్నాయని మీరు చెప్పండి నేను వెళ్ళిపోతా. అంతకుమించి నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను. ఇక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ చేయాలి ఉల్టా మాకే తన్నులు పడ్డాయి ఉల్టా మమ్మల్ని నొక్కుతున్నారు. 1 నిమిషం డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి క్లాసెస్ చూడండి బయటికి రండి మీరు నాకు చెప్పండి నేను తాళం తీసుకొని వెళ్ళిపోతాను. సార్ మన స్పైసీ యాప్ ఉంది కదా సార్ స్పైసీ యాప్ దగ్గర నారాయణ కాలేజ్ దగ్గర ఇక కోచింగ్ సెంటర్ ఉంది సార్ నారాయణ అకాడమీ దాంట్లో ధర్నా కూర్చున్నాడు ఎవరు కోచింగ్ కలెక్టర్ ఏం పేరు మీ పేరు? క్రాంతి కుమార్ బందెల నేను అడ్వకేట్ని సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. క్రాంతి కుమార్ అండి సార్ మా ఇన్స్టిట్యూట్ నడిపోతుంది కలెక్టర్ ఆర్డర్ ఉంది అది ఉంది అని చెప్పి అంటుంది. మీరు ఏదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది ఫర్దర్ అఫీషియల్స్కి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వండి అని నేను అందరికి ఇచ్చే వచ్చినామన్న కొలిసి వేసుకొని తాళం వేసుకొని కూర్చోండి వీళ్ళ బిల్డింగ్లో కోచింగ్ సెంటర్ దగ్గర మెట్ల మీద గేటుకి కాదు సార్ మెట్ల మీద ఆయన గొలుసు వేసుకొని ఆయన చేయికి వేసుకొని ఇక్కడే కూర్చోండి. ఆయన చేయికి వేసుకున్నాడు సార్ చేయికి వేసుకొని గేటుకు కాదు ఈ బుక్కులాగా సీకున్న రాడ్ ఉన్నది రాడ్కు మనం ఎట్లా రైలింగ్ ఉంటుంది కదా సార్ దానికి వేసుకొని ఇక్కడే కూర్చోండి. రమ్మంటే నీకు అక్కడ వచ్చి నీ ఇష్టం వచ్చిన కంప్లైంట్ రాసి ఏం జరుగుతుంది ఏంది అని వాళ్ళని పంపించేయండి అన్న అంతకుమించి ఇంకేం లేదు మా డిమాండ్ ఏం లేదు వాళ్ళని పంపించేసేయండి అంతే అదొకటే డిమాండ్ మాది అంతకుమించి ఇంకేం లేదు. క్లాసెస్ 31st వరకు నడవద్దు అంతే. ఏదైనా ఎట్లుంటుందంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అన్న నాకు తెలుసా అన్న నాకు అన్నీ తెలుసా అన్న ఒక్కటే విషయం మిమ్మల్ని అడుగుతా మీ పిల్లలు కూడా చదువుకొని ఉంటారు కాలేజ్లల్లో ఇంత అదే అంటున్నా అట్లంటలే ఇప్పుడు మీ పిల్లల్ని కూడా ఇంటర్మీడియట్ చదివించి ఉంటారు మీరు 1,60,000 ఫీజు ఉంది ఒక్కొక్కరికి. మీరు జైళ్ళలో ఖైదీల్ని పంపిస్తారు ఆ జైళ్ళలో అట్మాస్ఫియర్ మేలు తెలుసా అన్న వాళ్ళని పొద్దున్న 6 గంటలకు లేపి 7 గంటల వరకు పండబెడతారు. వీళ్ళని మరీ దారుణంగా పొద్దున్న 5 గంటలకు లేపి 11 గంటల వరకు ప్రెషర్ తట్టుకోలేక పిల్లలు సూసైడ్ చేసుకుంటుంటే ఏం చేయాలో తెలియక సుప్రీం అది మన క్లియర్గా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ 5 గంటల కంటే ఎక్కువ క్లాసెస్ తీసుకోవద్దు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పింది 9th May నుండి అడ్మిషన్ స్టార్ట్ చేయాలని చెప్పింది. అవన్నీ ఆర్డర్ కాపీలు నా దగ్గర ఉన్నాయి అన్న. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ బోర్డు అందరికీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు పిల్లల్ని పంపించేస్తారు. వాళ్ళే చేయాలి వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు పిల్లల్ని పంపించేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ అది
చేసిన అన్న తర్వాత ఆ చేసినామన్నా పనిని ఎవరు చేయాలి చెప్పండి. అన్న కరెక్టే, వాళ్ళు వచ్చేలోపు పిల్లల్ని పంపించేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. థింక్ ప్రకారంగా ఎవరు చేయాలి ఆ పని? చెయ్యాలి, చేస్తలేరు కదా, చేస్తలేరు కదా. వాళ్ళ ఆఫీస్ ముందర ఇప్పుడు ఈడ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది కూడా ఒకటే, లోపల పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిందంతా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఒక్కసారి పోయి చూసి వచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా, మీరు అందరు డిస్పర్స్ అయిపోదాం. నేను మాట అంటే మాట, ఒక్కసారి లోపల పోయి చూసిరండి అంతే. మా వాళ్ళు వస్తారు, చూసుకుంటారు, కథం, వెళ్ళిపోదాం, ఏం లేదు. వాళ్ళు బ్యాక్ గేట్ నుండి పిల్లల్ని పంపించినా పంపించేస్తారు, అదైనా మాకు చాలు. పిల్లలు ఇంటికి పోయారన్న సంతోషంతోనైనా మేము వెళ్ళిపోతాం, అంతకుమించి మా డిమాండ్ ఏం లేదన్న. ఒక్కటే ఒక నిమిషంలో మొత్తం నేనే లేచిపోతాను, నేనే చెప్తున్నా కదా, నేను మాట అంటే మాటనే. జస్ట్ ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి పోయి చూసడానికి ఏముందన్న, ఒకటే ఒక నిమిషం. పిల్లలు ఉన్నారా సరే, వెళ్ళిపోయారా సరే, ఏదైనా పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను. మీ మాట నేను కాదన్న, మీరు ఒక అథారిటీ, మీరు చెప్పారు, నేను ఖచ్చితంగా చేస్తాను అన్న. మీరు చెప్పిందే ఫస్ట్ వచ్చి పొజిషన్ నేను వస్తా, దీని తర్వాత తీసుకొని వస్తా, మొత్తం ఎంక్వైరీ చేసి కంప్లీట్లీ అన్న. టోటల్ నీకు రాసుకుంటాను అన్న. నువ్వు ఈడ ఒక పని పెట్టి నిధి కూర్చుతారా జనం అవతల లోపల అన్న. ఇగో ఒకటన్నా అన్న, నేను ఒకటే అన్న, నేనేం పెద్ద క్రైమ్ చేయమని అర్థం ఏం లేదు. ఒక్కసారి పిల్లల్ని పోయి వాళ్ళని అడుగుమంటున్నా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏంది పేరెంట్స్ని బెదిరిస్తారు బ్రదర్, కాలేజ్ బెదిరించి ₹1,00,000 గుంజుకుంటే దిక్కు లేకుండా పంపిస్తాను బ్రదర్. బెదిరించి ₹1,00,000 పేరెంట్స్ని బెదిరించి ₹1,00,000 గుంజుకుంటే, పేరెంట్స్ని బెదిరించి ₹1,00,000 ఫస్ట్ ఫీజు అని గుంజుకుంటే అదే మాట మీద ఉండండి, 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 అదే మాట మీద ఉండండి. రౌడీల్ని పెట్టి కాలేజ్ నడిపిస్తారు. నాది నాది ఏంది రౌడీజమా? వీళ్ళు చదువు చెప్తారా? ఒక్క నిమిషం, వీళ్ళు చదువు చెప్తారా? ఇట్లాంటి వాళ్ళు చెప్తే ఐఏఎస్లు అవుతారా, ఐపీఎస్లు అవుతారా? టీచర్లు వాడు కాలేజ్ బయటికి నూకాడన్న వాడు వాళ్ళు పట్టుకొని నూకాడు. సరే ఓకే, ఇది ఇంకో కొత్త స్ట్రాటజీ. అందుకే కెమెరాలు ఆన్ పెట్టి మేము ఏడికి పోయినా మేడం క్లియర్ ఉంది. నేను ఒకటి చెప్పనా, నేను ఉస్మానియాలో లీడర్నే, నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ని. అట్లా అని చెప్పి ఎక్కడ పోయి డిస్టర్బ్ చేసి దానికంటే ఒక టైమింగ్ ఉంటుంది, దాని టైమింగ్ ఓకేనా? ఇష్టం పోవడం, పోయి వీడియోలు పెట్టి వ్యూస్ కోసం చూడొద్దు. పిల్లల భవిష్యత్తు అది. ఏదైనా జరిగింది అనుకో, ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వు అవుతావా? చెప్పు, ఇట్లే నా చేసేది అంటున్నా. పిల్లల కాడికి పోయి సడన్ గా బంద్ చేయబట్టి ఎట్లా? వాళ్ళకంటూ టైం. మీరు స్టూడెంట్ లీడర్ కదా? స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ ని. అదే ఫైన్, ఓకేనా? ఓకే, నా దగ్గర కూడా జీవోస్ ఉన్నాయి, దానికంటే ఒకటి ఉంటది ఉంది, అవన్నీ ఫాలో అయ్యే లాస్ట్ కి వచ్చిన ఈడ కూర్చొని నేను బేడీలు వేసుకొని బయటికి పోను, ఇక నాకు ఏదైతే అది వీడియో పెట్టుకుంటే ఎట్లా బ్రదర్? సరే, మనం కూడా చదివిస్తున్నాం, చదివిపియాలి కూడా, ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ తెలియదా? పంపి వాళ్ళు ఉద్యోగ ఇళ్ళలో పోయి గుంజుకొస్తారు. మీరు స్టూడెంట్ లీడర్ కదా? నేను స్టూడెంట్ లీడర్నే కాబట్టి చెప్తున్నా. అన్న ఒకటే ఒకటి, ఒక్క నిమిషం నువ్వు లోపల పోయి చూసిరా. ఇప్పుడు ఎట్లా పోతారు? వాళ్ళకు వ్యాన్లలో వస్తారు, వాళ్ళు వచ్చినా రేపు పోతారు, సాయంత్రం పోతారు. ఎగ్జామ్ ఉందన్న, జేఈ ఎగ్జామ్స్ పెట్టుకొని ఫస్ట్ ఇయర్ ఓన్కి ఎవడు జేఈ ఎగ్జామ్ పెట్టాడు? ఫస్ట్ ఇయర్ ఓన్కి పెట్టారు. ఒకటి సార్, బయట నుంచి నేను నా బాబుని నా ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నా అంటే ఒక వ్యాన్ ఉంటది, దానికంటే ఒక టైమింగ్ ఉంటది. నేను వెళ్ళిపోతా అంటున్నాను కదా, అట్లా ఉండదు. ఆయన ఒకసారి లోపల చూసినామనండి. చేసేటప్పుడు కూడా సరే సరే, అది కరెక్ట్ చెప్పారా నా లీడర్స్.